మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కలకల్లాడుతున్నాయి. భక్తులు ఆ పరమేశ్వరుని దర్శనం కోసం ఉదయం నుంచే ఓపికగా క్యూ లైన్లో నిలబడ్డారు. అంకోలి తంతోలి రోడ్లోని సాలిగ్రామ శివలింగ కలిగిన శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. అంకోలి తంతోలి రోడ్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆలయంలో ఉన్నటువంటి ఒక శివలింగానికి ఉదయం నుంచి క్షీరాభిషేకం, జలాభిషేకంతో పాటు ఇతర అభిషేక కార్యక్రమాలు అయితే భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అయితే ఇక్కడికి భక్తులు ఆ యొక్క శివాలయం దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. అక్కడ మనం ఆ క్యూ లైన్లో చూస్తున్నాం. భక్తులు అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకైతే తండోపతండాలుగా తరలి వచ్చారు. మరి ఆలయానికి సంబంధించింది ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకా ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఏమున్నాయో మనం ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, శివరాత్రి సందర్భంగా మరి యొక్క రాజరాజేశ్వర స్వామి అంకోలి తంతోలి రోడ్లో ఉన్నటువంటి ఒక ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? గత 12 సంవత్సరాల నుండి మా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మాండమైనటువంటి శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వేల సంఖ్యలో దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి మా పరమశివుడు ఉన్నాడు కాబట్టి భక్తులు నమ్మి ఇక్కడికి రావడము చాలా ఆనందదాయకము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. అలాగే ఎండాకాలం కాబట్టి త్రాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారా? తాగునీటి వసతి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాతలు కూడా విరాళాలుగా తాగునీటి వసతి కోసం సహకరిస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏమున్నాయి? ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ తరఫున భజన కార్యక్రమం, విశేష భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా రేపు ఉదయం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. తదనంతరం దాదాపుగా 2000 నుంచి 3000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కూడా ఈ యొక్క అంకోలి రోడ్లో ఉన్నటువంటి శివాలయం అంటే కోరిన కోరికలను వెంటనే తీర్చే దేవుడుగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రఖ్యాతి చెందింది. ఇది సాలిగ్రామ లింగం. ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక సాలిగ్రామ లింగం. భక్తులు ఏ కోరిన వెంటనే తీరుస్తారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడిని సందర్శించుకోవడం మా ఆలయ కమిటీకి చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఆ శివపార్వతుల యొక్క కృప కలగాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అలాగే రేపు కళ్యాణం అనంతరము అన్నదానం ఎన్ని గంటలకు నిర్వహించబడుతున్నారు? రేపు ప్రతి సంవత్సరం జరిగినట్టే కళ్యాణ మహోత్సవం తర్వాత 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 11 నుంచి 12 మధ్య అన్నదాన కార్యక్రమం ఏర్పడుతుంది. చాలా పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి అనేక కాలనీల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తారు. మేము దాదాపు 10 క్వింటాల వరకు అన్నం పెట్టి అందరికీ అన్నదానం చేస్తామని మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే సాలిగ్రామ శివలింగం అనేటటువంటిది మొత్తం ఆదిలాబాద్ పట్టణంలోనే ఉన్నటువంటి ఒక ఏకైక దేవాలయము అంకోలి తంతోలిలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం. మరి దీని యొక్క ప్రత్యేకత, దీని ప్రాశస్త్యం గురించి భక్తులు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఏదైతే మొక్కిన తర్వాత కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు, నిజమేనా? నిజంగానే ఇట్లా ఇంతమంది జనాలను చూస్తున్నారు కాబట్టి ఉదయం నుంచి 4 గంటల నుంచి ఇంతవరకు తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. ఈ కోరికలు తీరుస్తాయని చెప్పి నమ్మకంతో ఈ సంవత్సరం కనుక ఒక MBBS సీటు మొక్కున్న ఒక అమ్మాయి MBBS సీటు సంపాదించింది కనుక ఆయన 1 లక్ష రూపాయలతోటి అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చి ఎంతమందికి అన్నదాన కార్యక్రమాన్ని ఒక్కనే నిర్వహిస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అది చాలా సంతోషదాయకము. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది భక్తులు వాళ్ళ కోరికల్ని కోరుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళ కోరికలు తీరితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందరకు వచ్చి ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. అలాగే ఈ దాదాపుగా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది సార్? గత 13 సంవత్సరాల నుండి దినదిన ప్రవృత్తమానమైనట్టు ఒక 10-15 వేల మంది దాదాపు దర్శనం చేసుకుంటారు సార్. పొద్దున 5 గంటల నుండి అయితే ఇప్పటి వరకు కాకుండా సాయంత్రం 4 గంటల వరకు ఇదే తరహాలో పబ్లిక్ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే అతని యొక్క మహత్యం అట్లా ఉన్నది కనుకనే మొక్కులు తీర్చుకుంటారు. మొక్కులకి ఇచ్చేసి ఒక దాత ఉన్నాడు, ఇప్పుడు ఆయనకు ఏమనిపించిందో భోజనానికి సంబంధించినటువంటి 1 లక్ష రూపాయల వరకు ఆయన దాత పెట్టేటువంటిది. మరి మిగతా దాతలు కూడా భోజనాలకు సంబంధించినటువంటి అనేక మంది వస్తు రూపేణ బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, రకరకాలైనటువంటి వస్తువులు ఇస్తారు. సేవకులు చేసేటువంటి టెంట్లు కావచ్చు, పెద్ద దాంట్లో మినాయపులు కొంచెం చేసి మాంతం మేము చేస్తాము, మాకి ఇవ్వండి మేము తక్కువ చేస్తాం అనేటువంటిది. అంటే ఇతని యొక్క శివుని యొక్క మహిమ ఈ రకమైనటువంటి
మహత్యం ఉన్నది కనుక శివాలయాలు ఆదిలాబాద్లో కూడా బాగానే ఉన్నాయి. అందరం కూడా శివాలయంని మొక్కే వాళ్ళం, కానీ ఇక్కడ దాని ఫ్లోటింగ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది సార్. సో దర్శనానికి అయితే భక్తులు భారీగా తరలి వచ్చారు. మనం తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చినారు? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మరి శివాలయం దర్శించే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది? మీరు ఎలాంటి పూజలు చేయబోతున్నారు? మేము ఇక్కడ అంకోలి తంతోలి రోడ్డు ఉన్న శివాలయంకు రాగలిగినాము. ఇక్కడ ఈ శివాలయంకి వస్తే అనుకున్న కోరికలు, మనం మొక్కిన కోరికలు నెరవేరుస్తాయని 12 సంవత్సరాల నుంచి భక్తులు చాలామంది ఇక్కడికే వస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చినాం. రేపు కళ్యాణం 10 గంటలకు అవుతుంది. అయిన తర్వాత రేపు అన్నదానం చేస్తున్నారు. 2000 మంది 3000 మంది ఇప్పటి వరకు అయితే పొద్దున్న నుండి 5 o'clock నుండి ఇప్పటి వరకు అయితే ఒక 2000 మంది వచ్చిండ్రు. ఇంకా సాయంత్రం వరకు ఎన్ని వేల మంది వస్తారో ఇంకా వెయిట్ చేయగలుగుతాం. అలాగే మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తున్నాము. దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇదే శివాలయంకి వస్తున్నాము ఎప్పుడు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఆ శివయ్యను మనసారా కొలుస్తున్నారు. అంటే మీకు ఒక లోపల అంటే మీ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే దీని గురించి ఎలా అనిపిస్తుంది? నాకైతే 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్న మొక్కిన కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి. మా పాపకు కావచ్చు, మా బాబు గురించి కావచ్చు, నా భర్త గురించి కావచ్చు, అన్నీ మొక్కిన కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి. అందుకే నేను ఈ శివాలయంకి వస్తున్నా. అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క శివుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో ఉన్నటువంటి యొక్క శివుడు శాలిగ్రామ శివుడు కాబట్టి ఆ లింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరైతే స్వామివారిని భక్తి కొద్దీ మొక్కుకుంటారో ఆ కోరిన కోరికలు అయితే తప్పకుండా ఆ శివయ్య నెరవేరుస్తారని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆలయంలో శివుని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే తండోపతండలుగా వస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే దాదాపుగా ఈరోజు ఏం లేకుండా 5000 మంది భక్తుల వరకు అయితే వచ్చి దర్శించుకుంటారని, అలాగే రేపు కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నట్టుగా ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, అంకోలి తంతోలి శివాలయం నుంచి.